ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో దయచేసి మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఒకవేళ స్కిప్ చేసినట్లయితే మీరు 8 మార్కులు కోల్పోతారు. ఈ వీడియోలో 2 టాపిక్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది, కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇక సోది లేకుండా అయితే వీడియోలోకి వెళ్దాం. అయితే గత 2 వారాల కిందట మేము సినానిమ్స్, యాంటోనిమ్స్కి సంబంధించి వీడియోస్ చేస్తామని చెప్పాము, కానీ సమయం కుదరక వీడియోస్ అయితే చేయలేదు. అది మా మిస్టేకే. కానీ చాలామంది ఈ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, అన్న మీరు వీడియోస్ చేస్తామని చెప్పారు కదా, చేయలేదు అని చెప్పారు. ఆల్రెడీ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అని మెసేజ్ చేస్తున్నారు, కానీ వీడియోస్ చేయడానికైతే కుదరలేదు. అలా అని చెప్పి వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదనుకోండి. కానీ వీడియోస్ చేయడానికి కూడా మా టీం వాళ్ళ పనులు ఉండటం వల్ల బిజీగా ఉండడం జరిగింది. అందుకని చెప్పి మేము గ్రూప్లో ఒక 3-4 డేస్ బ్యాక్ ఒక పోల్ పెట్టడం జరిగిందండి. ఆ పోల్లో మేము ఒక పీడిఎఫ్ ఏదైతే ఉందో, అంటే ఈ సినానిమ్స్ యాంటోనిమ్స్కి సంబంధించి పీడిఎఫ్ ఏదైతే ఉందో, జస్ట్ మేము అలా పీడిఎఫ్ని స్క్రోల్ చేస్తూ ఒక వీడియో రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేస్తాము. ఆ వీడియోలో ఉన్నటువంటి వర్డ్స్ మీరు నోట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి అని చెప్పాము. సో దానికి చాలామంది కూడా ఓకే అని చెప్పారు. దానికి సంబంధించిన వీడియో కూడా నిన్న నైట్ అప్లోడ్ చేయడం జరిగింది, కానీ ఆ వీడియోని ఎవరు చూడలేదు. దయచేసి మీరు ఆ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఆ వీడియోలో ఇవ్వడం జరిగింది. మొత్తానికి మేము 3-4 పార్ట్స్గా మ్యాక్సిమం 3 పార్ట్స్గా కంప్లీట్ అవుతుంది. 3 పార్ట్స్గా ఆ వీడియో చేయాలనుకున్నాము, అలాగే చేస్తున్నాము. ప్రస్తుతానికైతే ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది. సెకండ్, థర్డ్ పార్ట్ ఈ 3-4 డేస్లో మీ ముందు ఉంటుంది. ఈ 3 పార్ట్స్ వీడియో మీరు చివరి వరకు చూసి నోట్ చేసుకోండి. 100% మీకు అందులో నుంచి సినానిమ్స్, యాంటోనిమ్స్ కేవలం ఆ పీడిఎఫ్ నుంచి మాత్రమే, ఖచ్చితంగా 100% నుంచి 1000% వరకు అక్కడి నుంచే వస్తాయి. నేను గ్యారంటీ ఇవ్వగలను. ఎందుకంటే నేను ఆ పీడిఎఫ్ క్లియర్గా చదవడం జరిగిందనమాట. కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఆ వీడియో ఏదైతే ఉందో దానికి సంబంధించిన లింక్ నేను కింద ఇస్తాను. మీరు ఒకసారి దాన్ని నీట్గా ఆ వీడియో చూసి లాస్ట్ వరకు ప్రతి వర్డ్ కూడా నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా ఆ సినానిమ్స్, ఆ యాంటోనిమ్స్కి అవి దాటి మాత్రం అడగడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ మీరు మిస్ అయ్యారు అంటే మాత్రం 8 మార్క్స్ ఖచ్చితంగా కోల్పోయినట్లే. ఇక సెకండ్ టాపిక్ వచ్చేసి, సెకండ్ టాపిక్ ఏంటంటే ఈ కరెంట్ అఫైర్స్ అనమాట. ఈ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు మ్యాక్సిమం 6 మంత్స్ లేదా 8 మంత్స్, సో ఈ గ్యాప్లో మాత్రమే అడగడం జరుగుతుంది. అంతకుమించి ఎగ్జామినర్ ఎక్కువ రిస్క్ తీసుకోవడం జరగదు. కాబట్టి ఆల్రెడీ మన ఛానల్లో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ప్రతి నెల కూడా పీడిఎఫ్ అనేది మీకు పోస్ట్ చేస్తూ ఉన్నాము. దాదాపుగా ఇప్పటి వరకు 28 నెలల కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పటివరకు ఎవరైతే ఈ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ తీసుకోలేదో దయచేసి కనీసం 2025 నుంచి, అంటే 2025 జనవరి నుంచి 2026 ఏప్రిల్ వరకు ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పటికి మీరు 16 మంత్స్ అవుతుంది. ఒకవేళ మీరు తీసుకోండి, నవంబర్ అంటే 2025 అక్టోబర్ టు ఈ 2026 ఏప్రిల్ వరకు ఈ మధ్యలో ఉన్న మంత్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ ఎగ్జామ్కు ఆ మాత్రం సరిపోతుంది కరెంట్ అఫైర్స్. ఒకవేళ మీకు ట్రెండింగ్ టాపిక్స్ ఏమైనా ఉంటే అవి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అందుకోసం అని చెప్పి, అంటే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ రాసే వాళ్ళని దృష్టిలో మాత్రమే ఉంచుకొని ఈ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు ఏవైతే ఉన్నాయో 2025 జనవరి నుంచి 2026 ఏప్రిల్ వరకు, అంటే ఈ 16 మంత్స్ ఈ పీడిఎఫ్లో కేవలం మీకు 80 రూపీస్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 80 రూపాయలకి, కేవలం 80 రూపాయలకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ 2025 జనవరి నుంచి 2026 ఏప్రిల్ వరకు మొత్తం 16 నెలలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండి. చాలా 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 మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. చాలామంది ఇప్పటి వరకు ఏ ఎగ్జామ్స్ రాసినా కూడా మన ఛానల్ తరపున, మీ ఛానల్ తరపున చాలా మంచి కరెంట్ అఫైర్స్ ఇస్తున్నారు. మాకు అవి మేము రాసిన ప్రతి ఎగ్జామ్లో కూడా ఉపయోగపడుతూ ఉన్నాయి. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు ఆ క్వశ్చన్ ఏదైతే ఇస్తారో దానికి సంబంధించిన ఆన్సరు ప్లస్ ఆ ఆన్సర్ కింద ఉన్నటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో మాకు ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో మీరు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని చెప్తూ ఉంటారు. సో అవన్నీ మాకు, మా ఛానల్కు, మా టీంకు కాస్త బూస్టప్గా ఉంటాయి అదనమాట. కాబట్టి ఇట్లాంటి అవకాశం మీకు మళ్ళీ రాదు. దయచేసి ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ జాబ్ మిస్ అయింది అంటే బై మిస్టేక్ అందరికీ రావాలని కోరుకుంటున్నాం కూడా.
ఈ ఎస్ఎస్సి జీడీ 2026 ఈ ఇయర్లో ఒకవేళ మిస్ అయ్యింది అంటే మీకు నెక్స్ట్ ఇయర్ జాబ్ రావడం కష్టం. ఎందుకలా చెప్తానంటే ఈ అగ్నివీర్ అగ్నివీర్ ఏదైతే ఉందో వీళ్ళకు 4 ఇయర్స్ ఉంది కదా. సో ఆ టర్మ్ అనేది ఈ ఇయర్కి కంప్లీట్ అవుతుంది అనుకుంటాం. సో నెక్స్ట్ ఇయర్ మీకు వాళ్ళు పోటీ వస్తారు. అంటే ఎందుకు వాళ్ళ పోటీ వచ్చినా ఏమవ్వదా అని మీరు అనుకుంటే అక్కడే మీరు బై మిస్టేక్ కాల్ వేసినట్లు అనమాట. అంటే వాళ్ళకు 20% రిజర్వేషన్ ఉంది అనేది మీకు గుర్తుందా? సో వాళ్ళకు 20% రిజర్వేషన్ ఉంది కాబట్టి మీరు అక్కడ కొంచెం మీకు వాళ్ళు ఖచ్చితంగా గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు ఎంతసేపు ఉన్నా ఈ 2026లోనే మీరు జాబ్ కొట్టాలి. 2026లో మిస్ అయ్యింది అంటే 2027లో మీరు ఊహించలేరు, అంత కట్ ఆఫ్ ఉంటుంది. ఇప్పటికే 2026లోనే 2025లోనే 2024 నుంచి మ్యాక్సిమం 2025 నుంచి చాలా కట్ ఆఫ్ హై రేంజ్కి వెళ్తూ ఉంది. ఎందుకంటే 2025 నుంచి ఎగ్జామ్స్ తెలుగులో జరుగుతూ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందుకని నేను చెప్తా ఉన్నాను అనమాట. మీరు ఎంతసేపు ఉన్నా ఈ 2026 కంప్లీట్ అయ్యేలోపు మీరు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లేదంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఇట్లాంటి వాటిలో మీరు కొట్టే ప్రయత్నం చేయండి. 2027లో ఎన్ని నోటిఫికేషన్స్ వస్తాయో తెలియదు. వచ్చిన నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉంటాయో తెలియదు. ఉన్న పోస్టులు పెంచుతారో లేదో తెలియదు. ఒకవేళ ఉన్న పోస్టులు తగ్గిస్తారో కూడా తెలియదు. కాబట్టి మీరు ఈ ఇయర్లో కొట్టండి. మ్యాక్సిమం మీరు హార్డ్ వర్క్ చేసే ప్రయత్నం చేయండి. 100% గట్టిగా ఇవ్వండి. ఇక లేదంటే మాత్రం మిమ్మల్ని కాపాడే కష్టం అండి. ఎందుకంటే జాబ్ లేకుండా అయితే బతకడం కష్టం. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ చేసినా కూడా డబ్బు అనేది ఖచ్చితంగా మెయిన్ రీజన్ అవుతుంది. డబ్బు కోసమనే కాదు, మనం మన కాళ్ళ మీద నిలబడాలంటే ఏదో ఒక సోర్స్ ఉండాలి కాబట్టి చెప్తా ఉన్నాను అనమాట. కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇంకా ఎవరైనా కరెంట్ అఫైర్స్ తీసుకోకపోతే తీసుకునే ప్రయత్నం చేయండి. 2025 జనవరి నుంచి ఈ 16 months కేవలం మీకు 80 రూపీస్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒకవేళ అంటే ఇప్పుడు ఈ ఆఫర్ మీకు ఈ మంత్ 10th వరకు మీకు ఇస్తూ ఉన్నాం. మీరు అంతలోపు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఇక సినోనిమ్స్ క్యాంటైన్కి సంబంధించి ఆ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఆ పీడిఎఫ్ కూడా మీకు జస్ట్ 25 రూపీస్కి అలా ఇస్తాము. మీరు ఒకసారి కింద ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఆ గ్రూప్ లింక్స్ కింద ఉంటాయి. మీరు ఒకసారి ఆ వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. అక్కడ అడ్మిన్కి మెసేజ్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ చెప్తారు. ఫైనల్గా నేను చెప్పేది ఇదండి. మీరు ఈ ఇయర్లో జాబ్ కొట్టకపోతే 2027లో కొట్టగలరు. కానీ ఇప్పుడు చేసే హార్డ్ వర్క్ ఏదైతే ఉందో అప్పటికి 4 times ఎక్కువ చేయాల్సి వస్తుంది. కానీ అప్పటికీ కొడతారో లేదో కూడా కొంచెం కష్టం అవుతుంది. కానీ ఇదేదో మిమ్మల్ని భయపెట్టాలని కాదు, ఉన్న ఫ్యాక్ట్ అనమాట. సో ఉన్న ఫ్యాక్ట్ అనేది నేను చెప్తా ఉన్నాను. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇప్పటివరకు ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి కంగ్రాచులేషన్స్. ఇప్పటి నుంచి ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.